ఫోర్లు, సిక్సర్లు, వికెట్లు మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఐపీఎల్ అనేది కేవలం ఒక ఆట కాదు. అదో పక్కా ప్లానింగ్‌తో నడిచే మెగా సీరియల్ అని తేల్చి చెప్పేశారు దాని సృష్టికర్త లలిత్ మోదీ. మైదానంలో ఆటగాళ్లు చెమటోడుస్తూ ఉంటే మైదానం బయట రేటింగ్‌ల కోసం వివాదాలు ఎలా వండేవారో ఆయన రీసెంట్‌గా విప్పి చెప్పిన నిజాలు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. లలిత్ మోదీ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన ముచ్చట్లు వింటుంటే ఐపీఎల్ స్క్రిప్ట్ రైటర్లు సినిమా రైటర్ల కంటే చాలా బిజీగా ఉండేవారనిపిస్తుంది. ఐపీఎల్ సక్సెస్ కు కేవలం క్రికెట్ మాత్రమే కారణం కాదు బాస్. రేటింగ్స్ ఎప్పుడైనా తగ్గుతున్నాయా అని మా టీం కు అనిపిస్తే చాలు వెంటనే బ్యాక్ స్టేజ్ లో ఒక వివాదానికి ప్రాణం పోసేవాళ్ళం. ఐపీఎల్ బిల్డింగ్ కు కాంట్రవర్సీ అనేది నెంబర్ 1 పిల్లర్ లాంటిది అని మోదీ గారు చాలా కూల్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే మనమేమో అక్కడ మ్యాచ్ చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటే వీళ్ళు మాత్రం వెనుక కూర్చొని ఈ వారం రేటింగ్స్ తక్కువ వచ్చాయి, ఎవరినైనా ఒకరిని గెలుక్కుందాం అని స్కెచ్లు వేసేవారన్నమాట. ఈ వివాదాల లీకేజ్ లో వెనుక ఉన్న ఒక క్రేజీ ఎగ్జాంపుల్ ని కూడా మోదీ బయట పెట్టేశారు. అప్పట్లో ఒక సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ ఒక చీర్ లీడర్ తో ప్రేమలో పడ్డారట. సాధారణంగా ఇలాంటివి గుట్టుగా ఉంచుతారు, కానీ మన ఐపీఎల్ మేనేజ్మెంట్ ఊరుకుంటుందా? రేటింగ్స్ పెంచేందుకు ఆ లవ్ మ్యాటర్ ను మీడియాకు లీక్ చేశారట. టీవీ రేటింగ్స్ ఊహించని రేంజ్ లో దూసుకెళ్లాయి. ట్విస్ట్ ఏంటంటే ఆ తర్వాత ఆ క్రికెటర్ నిజంగానే ఆ చీర్ లీడర్ ను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఐపీఎల్ కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, పెళ్లిళ్లు కూడా కుదురుతుందన్నమాట. ఇది క్రికెటా లేక బిగ్ బాస్ షోనా అంటూ నెటిజన్లు ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో మీమ్స్ పండగ మొదలైంది. మా నమ్మకాన్ని ఇలా క్యాష్ చేసుకుంటున్నారా, ఇదొక స్పోర్ట్స్ టోర్నమెంటా లేక స్క్రిప్టెడ్ బిగ్ బాస్ షోనా అంటూ క్రికెట్ ప్రేమికులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి ఐపీఎల్ లో నో బాల్స్, వైడ్ బాల్స్ మాత్రమే కాదు, వివాదాలు కూడా ముందే డిజైన్ చేసినవి అని తెలిసి ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. మరి ఈ సంచలన లీకులపై ప్రస్తుతం ఐపీఎల్ యాజమాన్యం ఏమైనా కౌంటర్ ఇస్తుందో లేదో చూడాలి. ఏదేమైనా లలిత్ మోదీ గారు భలే గుట్టు విప్పారు సార్.